పల్నాడు జిల్లాలో ప్రస్తుతం 144 సెక్షన్ను ఎత్తివేశామన్నారు కలెక్టర్ శ్రీకేష్ బిల్లట్కర్. ఎస్పీ మల్లికా గార్గ్ జిల్లాలో 28 రోజుల పాటు 144 సెక్షన్ అమల్లో ఉంచామన్నారు. ఇక పల్నాడు జరిగిన విధ్వంసం ఘటనల్లో 164 కేసులు నమోదు చేసి 1330 మందిని అరెస్టు చేశామని స్పష్టం చేశారు ఎస్పీ. మన జిల్లా టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్టర్స్ 17,36,162. సో దాంట్లో 86.5% టోటల్ ఓటింగ్ మన జిల్లాలో జరిగింది. ఆల్మోస్ట్ 15 lakh ఓటర్స్ మన జిల్లాలో ఓటింగ్ చేయడం జరిగింది. ఈ టోటల్ పోలింగ్ టైంలో చూస్తే ఒక 13,739 ఆఫీషియల్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 2,230, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్, మైక్రో అబ్జర్వర్స్ అంత కలిపి 13,739 మంది ఆ రోజు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు. ఈవీఎంస్ మన జిల్లాలో బ్యాలెట్ యూనిట్స్ 2,183, కంట్రోల్ యూనిట్స్ 1941, వివిప్యాట్స్ 1956 వాడడం జరిగింది. ఈ పోలింగ్ డే కానీ తర్వాత కౌంటింగ్ డే కానీ అన్ని కలిపి కేసెస్ చాలా వరకు పోల్ రిలేటెడ్ కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. ప్రీ పోల్ డే కేసెస్ 33, పోల్ డే కేసెస్ 106 అండ్ పోస్ట్ పోల్ డే కేసెస్ 22. మన పల్నాడు డిస్ట్రిక్ట్ లో ఎలక్షన్ టైం పర్టికులర్లీ ప్రీ పోల్, పోల్ డే అండ్ పోస్ట్ పోల్ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. దానిలో మనం 164 కేసెస్ కట్టడం జరిగింది. టిల్ టుడే 1,338 persons హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఇన్ దీస్ కేసెస్. ఇంకా కొన్ని అరెస్ట్ పెండింగ్ ఉన్నాయి. దానికోసం స్పెషల్ టీమ్స్ ఆర్ స్టిల్ అవుట్ ఆన్ ద జాబ్. త్వరలో ఈ కేసెస్లో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. దే విల్ బి టేకెన్ టు ద లాజికల్ కంక్లూజన్. ఇప్పుడు వరకు పల్నాడు డిస్ట్రిక్ట్లో 46 కేసెస్ కట్టడం జరిగింది. ఆల్రెడీ 140 personsకి అరెస్ట్ కూడా లాస్ట్ 2 daysలో చేయడం జరిగింది.